హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో పూర్తిగా గవర్నమెంట్ మారిపోయింది, రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ ఫర్నిచర్ దొంగిలించారు అనేది కూడా చాలా నడుస్తోంది సార్. ఇట్లాంటి చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు జనరల్లీ సార్ ఎవరి మీద అయితే ఎలిగేషన్ వస్తుందో వాళ్ళ నాయకులు, ఆ హెడ్ కాకపోయినా ఆ పెద్ద నాయకుడు కాకపోయినా కనీసం ఎస్ వాళ్ళైనా వచ్చి మాట్లాడాలి. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రావట్లేదు, మాట్లాడట్లేదు. వైసీపీ నాయకులు అసలు ఉన్నారా లేదా అనే క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది సార్. ఎందుకని అంటే వైసీపీలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎలా ఉందంటేనమ్మా, ప్రెసిడెంట్ ఆనరరీ చైర్మన్ ఏమో విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారిని మొన్న తప్పుకోమన్నారు, ఆమె తప్పుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ప్రెసిడెంట్ మొత్తం. ఆయన తర్వాత జనరల్ సెక్రటరీ వచ్చేసి విజయసాయి రెడ్డి గారు. సుబ్బారెడ్డి గారేమో ఉభయ సభలకి కలిపిన నాయకులకి పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్. ఇక లోక్సభకి నాయకుడేమో మిథున్ రెడ్డి గారు. ఇక రాజ్యసభలో నాయకుడిగా విజయసాయి రెడ్డి గారు అండి. విజయసాయి రెడ్డి గారికి ద్వంద్వ పదవులు, ఒకటి జనరల్ సెక్రటరీ పార్టీలో, మరి అధికార పదవి వచ్చేసి రాజ్యసభలో ఆయన నాయకుడు. ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు రాజ్యసభలోనే ఉన్నారండి. దానివల్ల ఆయన కమిటీల్లో మెంబర్స్గా కూడా ఉంటారన్నమాట. ఇక ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలు, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కవింపు చర్యలాగానే వాళ్ళు దొంగ. ఎందుకనంటే కోడెల శివప్రసాద్ గారిని పోలుస్తూ అప్పుడు ఆయన అన్నారు కదా, ఆయన దొంగ అన్నారు కాబట్టి మంత్రే స్వయంగా దొంగ కాకపోతే ఏంటి అన్నారాం, మరి అంబటి రాంబాబు కానీ కన్నబాబు కానీ వీళ్ళంతా కూడా అన్నారు కాబట్టి ఈయన అనటంలో తప్పేముంది, అందుకని దొంగ ఎప్పుడు ఇస్తాం. సాక్షాత్తు నారా లోకేష్ మరి ట్విట్టర్లో కూడా ఆయన్ని ప్రశ్నించడం జరిగింది, ఎప్పుడు పంపిస్తున్నప్పుడు. ఇది ఏంటంటేనండి, ఒక వెసులుబాటు ఉంటుంది మంత్రికైనా కానీ ఏ మంత్రికైనా కానీ తన కార్యాలయానికి కావాల్సిన ఫర్నిచర్ అనేది. ఈ ఫర్నిచరు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, ఆ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ ప్రెమిసెస్ అయి ఉన్నట్టయితే ఆ ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం యొక్క ప్రెమిసెస్లోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే గృహాల్లో పెట్టుకుంటారో, గృహంలో కార్యాలయం పెట్టుకుంటే ఆ ఫర్నిచర్ గృహంలో ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఏసీలు ఫిక్స్ చేస్తారండి గృహంలో, అవి చరాస్తే స్థిరాస్తే అయిపోదు, ఏసీలు బీకాలి. ఇప్పుడు మరి ఫర్నిచర్ ఉంటుంది, అవి బీకాలి, మైకులు బీకాలి, అన్నీ మొత్తం ఏదైతే కొన్నారో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ గవర్నమెంట్ దానికి జిఏడికి రిపోర్ట్ చేయాలి. దీనికి ఒక 15 రోజుల వ్యవధి ఉంటుంది. ఆ 15 రోజుల వ్యవధి కూడా నిన్నటితోటి ఈ రోజుతోటో అయిపోతుంది. అందుకని చెప్పి జిఏడి నుంచి కూడా ఒక నోటీసు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది అవాంఛనీయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అరే మన పదవిలో ఉన్న కాలంలో మరి ఆయనకి అలా చేశాం కదా, మరి ఇప్పుడు అప్రహితమైన విజయం వచ్చింది కాబట్టి సాక్షాత్తు ఈయనే టార్గెట్ అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు ఇది అది ఎవరైనా ఆయనకి చెప్పి సకాలంలో, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పి ఒక కార్యాలయం అనేది, సార్ ఇట్లా ఉంది తిప్పి పంపుదామని పంపించేసేద్దాము వెంటనే అని చెప్పి పత్రికలకు చూపించి జగన్మోహన్ రెడ్డి గారు సైన్ చేసి రిటర్న్ చేస్తున్నాం ఈ ఐటమ్స్, లేకపోతే మీరు వచ్చి వెరిఫై చేసుకోండి, తీసుకువెళ్ళిపోండి, ఏదైతే మీ లిస్టులో ఉన్నాయో ప్రభుత్వం అధికారుల లిస్టులో ఉన్నాయో తీసుకెళ్ళిపోండి అంటే అసలు ప్రాబ్లం రాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టిలో కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఏదో విమర్శిస్తున్నారు, ఏముందిలే అదేదో మనం ఫోన్ చేసి అంటే, అధికారం పోయినా కూడా చాలా కాలం అధికారంలో ఉన్న భ్రాంతిలోనే జీవించిన వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళు కూడా చాలా కాలం పోయిందని అనుకోలే. ఏదో రేవంత్ రెడ్డి గారు కాసేపు వచ్చి కూర్చుని వెళ్ళిపోతారేమో అన్న విధంగా వీళ్ళ ప్రవర్తన ఉండేది. ఎందుకంటే 5 నిమిషాల్లో పడిపోతుంది అంటే ఊహాలోకాల్లో విహరించారు. ఇప్పుడు ఆయన కూడా ఈ ప్రభుత్వం అంటే ఆయన నమ్మట్లా, ఇది ప్రభుత్వం మారింది అని గ్రహణకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్లేదు. ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వానికి తప్పకుండా రిపోర్ట్ చేయాల్సిందే.
ఏ కోర్టు కూడా మేము గతంలో ముఖ్యమంత్రిని, నేను ఇప్పుడు ఇది చెబుతున్నాను అని చూడదు, ఫ్యాక్ట్స్ చూస్తారు వాళ్ళు. కోర్టులో కూడా రేపు పొద్దున గవాలన వాళ్ళు కేసు పెట్టారనుకోండి, కేసు పెడితే అది సేమ్ అదే మన కోడెల శివప్రసాద్ గారి కేసు లాగానే అయిపోతుంది చివరికి. అదో పెద్ద లంపటంలాగా తయారవుతుంది ఈ ఇష్యూ. అందుకని ఎంత తొందరగా ఆ ఇష్యూలో ఆయన రిపోర్ట్ చేసి తిప్పి పంపితే అంత జగన్మోహన్ రెడ్డి గారికి మంచిదని. ఎందుకని ఈ వీళ్ళు రావటం లేదు డిఫెన్స్కి అనేది మీ ప్రధానమైన ప్రశ్న. ఎందుకు రావట్లేదంటేనండి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎక్కడ వైఎస్ఆర్సీపీలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదండి. ఒక పాలిట్ బ్యూరో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది, ఒక జిల్లా అధ్యక్షులు ఉంటారు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు, మరి రిపోర్ట్ చేస్తూ ఉంటారు, పార్లమెంటరీ కమిటీ అన్ని రిపోర్టింగ్ ఉంటుంది. ఒక మీరు అనిత గారు చూసే ఉంటారు, వంగలపూడి అనిత గారు, మహిళా అధ్యక్షురాలుగా ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్పనవసరం లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఆమె వెళ్ళిపోతుంది అక్కడికి, ఆ స్పాట్కి వెళ్ళిపోయి అక్కడ ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, యూత్ వింగ్ కానివ్వండి, ఏదైనా కానీ. అలాంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. ఎందుకనంటే వాళ్ళే విజయసాయిరెడ్డి గారు, మరి హైరార్కీలో జనరల్ సెక్రటరీ ఆయన, మరి గౌతమ్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వీళ్ళే విభాగాల పీజెంట్స్ అండ్ వర్కర్స్ ప్రెసిడెంట్స్. పోతుల సునీత మహిళా ఎవ్వరూ కూడా నోరు వెతపరండి. ఎందుకనంటే ఒక భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. ఆ భయం ఏంటంటే, మనం ఇదివరకు ఎన్నో అరాచకాలు చేశాం కదా, ఇప్పుడు మనం మాట్లాడితే వాళ్ళ టార్గెట్ మన మీదకి వస్తుంది. ఇక్కడ అధినేత ఆయన మాట్లాడు, ఆయన వెళ్ళిపోతాడు, మనం లోపలికి వెళ్తే, జైలుకి వెళ్తే మనల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు, మన గురించి ఫైట్ చేసే వాళ్ళు ఎవరు ఇక్కడ అని చెప్పి ఎవరికాళ్ళు హైడింగ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఎవరు రావట్లేదు. పేర్ని నాని గారు గతంలో మీరు చూశారు, ఏ చిన్న అది వచ్చినా కానీ పేర్ని నాని గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, మరి రోజా గారు, మరి అటు వచ్చేసి అమర్నాథ్ గారు, మరి చాలామంది, ఒక నాయకుడు కాదండి, ఒక బ్యాటరీ ఆఫ్ లీడర్స్, అంటే వరుసగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలా అందరూ టకటక ఒక 20 ప్రెస్ మీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కళ్ళు కూడా రావటం లేదు. అంటే అనవసరంగా మనం ఎందుకు, అంటే బతుకు జీవుడా అనే పరిస్థితులు అవసరం లేదండి. ఇవన్నీ కూడా నిజంగా స్వతసిద్ధంగా వీళ్ళంతా నాయకులే. ఇప్పుడు వీళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు. అమ్మటి రాంబాబు గారు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా మొన్న గెలుపొందారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలుపుకుని ఉన్నట్లయితే ఎప్పుడు మాట్లాడినా చలామణి అయ్యేది. ఎప్పుడైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయి అధినేత ఏం మాట్లాడాలి అని అంటే ఆయనకి అది మాట్లాడి సంతోషపరిచి ఎదుటి వ్యక్తుల్ని, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని తమ బూతుల ద్వారా, తమ హార్ష్ మాటల ద్వారా విమర్శించటం వల్లనే వాళ్ళు ప్రతిష్టలని కోల్పోయారు. అందువలన వాళ్ళు ఇప్పుడు రాలేకపోతా ఉన్నారు. మీరు రారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎవరు కూడా ప్రతి విమర్శ చేయడానికి కనుచూపు మేరలో ఒక 10-15 తప్పులు తెలుగుదేశం పార్టీ ఆ కూటమి నుంచి అధికృతంగా ఇది వీళ్ళు తప్పు చేశారు, ఇది తప్పు అనేది ఒక 5-6 జరిగేదాకా ఇక్కడ నుంచి ఎవరు రాకపోవచ్చు అండి. ఆ తప్పులు తెలుగుదేశం పార్టీ కూటమి చేయకుండా ఉండాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.